హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను ఆస్ట్రేలియాలో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాస్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇంకా డెలివర్ అవ్వలేదు, నేను 32 వీక్స్ ప్రెగ్నెంటే. సో ఇప్పటి వరకు నాకు ఎంత ఖర్చు అయింది, నాకు ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉంది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి ఎంత కాస్ట్ అవుతుందో కూడా వీడియో ఎండింగ్కి నేను ఒక కాస్ట్ బ్రేక్ డౌన్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. అండ్ నేను సైడ్కి చూస్తుంటా కొంచెం, ఎందుకంటే నేను ఐప్యాడ్లో అన్నీ రాసుకున్నాను సో దట్ ఏం మిస్ అవ్వకుండా ఉండాలని. సో ఆస్ట్రేలియాలో 2 టైప్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కేర్స్ ఉంటాయి. ఒకటి పబ్లిక్ హెల్త్, ఒకటి ప్రైవేట్ హెల్త్. సో ఫస్ట్ పబ్లిక్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. పబ్లిక్ హెల్త్ అంటే పబ్లిక్ హాస్పిటల్ ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే మనకి ఈదర్ మెడికేర్ కార్డ్ అని ఒక కార్డ్ ఇస్తుంది గవర్నమెంట్. ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్. అండ్ ఈ ఇన్సూరెన్స్కి మనము ఎవ్రీ మంత్ పే చేయము. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 2% ఆఫ్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ మనం దీనికి పే చేస్తాము. సో ఇది జనరలీ ఫ్రీ అన్నట్టే కన్సిడర్డ్. సో ఈ మెడికేర్ కార్డ్ పర్మనెంట్ రెసిడెంట్స్కి, సిటిజన్స్కి అండ్ కొంతమంది వీసా హోల్డర్స్కి గవర్నమెంట్ ఇస్తుంది. సో ఈ కార్డు ఉన్న వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు. లేదంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ పే చేసుకుంటున్న వాళ్ళు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ మనం ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇన్సూరెన్స్ పే చేస్తుంటే మనం కూడా మన ఇన్సూరెన్స్ కార్డ్తో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ హాస్పిటల్. సో ప్రైవేట్ హాస్పిటల్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ పే చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్. ప్లస్ మనకి ఏం ఇన్సూరెన్స్ లేదు, నేను మొత్తం అవుట్ ఆఫ్ పాకెట్ కాస్టే పే చేసుకోవాలి, వాళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ఆర్ మెడికేర్ కార్డ్ ఉంది బట్ ఎక్స్ట్రా కాస్ట్ అవుతాయి, ప్రైవేట్ అంటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి $100 ఒక డాక్టర్ ఫీజు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మెడికేర్ ఓన్లీ $40 కవర్ చేస్తుంది. సో రిమైనింగ్ $60 పెట్టుకోవడానికి మనం ఓకే అనుకుంటే మనం కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు. సో ఇవి 2 టైప్స్ ఆఫ్ హెల్త్ కేర్స్ ఇక్కడ, పబ్లిక్ అండ్ ప్రైవేట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బిల్లింగ్స్ ఉంటాయి. సో హాస్పిటల్స్ అంటే మనం జనరల్గా జీపీ దగ్గరికి వెళ్తాము, ల్యాబ్స్కి వెళ్తాము, అల్ట్రాసౌండ్కి వెళ్తాం కదా. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి. ఒకటి బల్క్ బిల్లింగ్, ఒకటి మిక్స్డ్ బిల్లింగ్. సో బల్క్ బిల్లింగ్ అంటే ఏంటంటే మెడికేర్ కార్డు ఉన్నవాళ్ళు అంటే గవర్నమెంట్ ఇస్తున్న ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి బల్క్ బిల్లింగ్కి వెళ్తే మొత్తం ఫ్రీ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక స్కాన్కి వెళ్ళాను, ఆ స్కాన్ $200. సో నాకు మెడికేర్ కార్డు ఉంది, నేను బల్క్ బిల్లింగ్ ఉన్న స్కానింగ్ దగ్గరికి వెళ్తేనే నాకు మొత్తం ఫ్రీ. మిక్స్డ్ బిల్లింగ్. సో మిక్స్డ్ బిల్లింగ్ అంటే వాళ్ళు మెడికేర్ యాక్సెప్ట్ చేస్తారు బట్ ఫీజు ఎక్కువ ఉంటుంది వాళ్ళది. ఇప్పుడు నేను $200 బల్క్ బిల్లింగ్లో ఫీజు అని చెప్పాను కదా, మిక్స్డ్ బిల్లింగ్లో ఫీజు $300 ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్గా రన్ చేస్తారు దాన్ని. సో గవర్నమెంట్ ఎంత పే చేస్తుందో 50% పే చేస్తుంది, రిమైనింగ్ అడిషనల్ $100 మనం అవుట్ ఆఫ్ పాకెట్ పెట్టుకోవాలి. దాన్ని మిక్స్డ్ బిల్లింగ్ అంటారు. సో ఒకవేళ మనకి మెడికేర్ గవర్నమెంట్ ఇస్తున్న కన్సెషన్ కార్డు ఉన్నా కూడా మనం ఒకవేళ రాంగ్ హాస్పిటల్ చూస్ చేసుకున్నా, రాంగ్ జీపీని చూస్ చేసుకున్నా, ఆర్ రాంగ్ టెస్టింగ్ ల్యాబ్స్కి వెళ్ళినా, రాంగ్ స్కానింగ్ సెంటర్స్కి వెళ్ళినా, మిక్స్డ్ బిల్లింగ్లోకి వెళ్ళామంటే అవుట్ ఆఫ్ పాకెట్ మనం ఖర్చు పెట్టుకునేది ఉంటుంది. నెక్స్ట్ ఈ మెడికేర్ అనేది దీంట్లో అన్ని కేసెస్ ఏం కవర్ అవ్వవు. సో మెడికేర్లో కవర్ అవ్వని కేసెస్ చాలా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ మెడికేర్లో కవర్ అవ్వవు. బట్ మనం ఈరోజు ఓన్లీ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మోస్ట్లీ ప్రెగ్నెన్సీలో చాలా ఐటమ్స్ మెడికేర్లో కవర్ అవుతాయి. నెక్స్ట్ ఇన్సూరెన్స్లో కూడా మనం జస్ట్ ఏదైనా నార్మల్ ఇన్సూరెన్స్ కడితే దాంట్లో ప్రెగ్నెన్సీ కవర్ అవ్వదు. సో మనం ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు కూడా ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ అయినా లేక జనరల్గా ఉమెన్ ఉన్నా మెటర్నిటీ కవర్ అని ఒకటి ఉంటుంది ఇన్సూరెన్స్లో. అదొక ఎక్స్ట్రా ఎంతో నెలకి ఒక $20-30 ఎక్స్ట్రా ఉంటుంది. సో మనం ఆ కవర్ యాడ్ ఆన్ చేసుకోవాలి. అండ్ మనం ఇంకోటి ఏం చెక్ చేసుకోవాలంటే ఆ కవర్ లైక్ మనం ఇన్సూరెన్స్ పే చేసిన 1 year తర్వాతనే మనం ఆ కవర్ యూజ్ చేసుకోవచ్చు అని ఒక క్లాస్ ఉంటుంది దాంట్లో. అది మనం మిస్ అయ్యి ఒకవేళ ముందే ప్రెగ్నెంట్ అయితే మనకు ఇన్సూరెన్స్ వర్కౌట్ అవ్వదు. సో అట్లా కూడా మనం కవర్స్ చెక్ చేసుకోవాలి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కడితే అడ్వాంటేజ్ ఏంటంటే మనం ప్రైవేట్ హాస్పిటల్లో డెలివర్ అవ్వడానికి చూస్ చేసుకోవచ్చు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కట్టకపోతే నేను చెప్పినట్టు మీకు అడిషనల్ ఛార్జెస్ పడతాయి. అండ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్లో కూడా మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 100% ఫ్రీ ఏం కాదు, దాంట్లో కూడా కొన్ని యాడ్ ఆన్స్ ఉంటాయి. అడిషనల్ మేనేజ్మెంట్ ఫీజ్ అని, ఆ మేనేజ్మెంట్ ఫీజ్ అడిషనల్ డాక్టర్స్ వచ్చినందుకు ఎక్స్ట్రా ఫీజ్, ఇవన్నీ అరౌండ్ నేను గూగుల్లో చెక్ చేశాను, అరౌండ్ $1,000 to $6,000 వరకు మనకి అడిషనల్ ఫీజ్ అడచ్చు మనం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కడుతున్నా కూడా. అండ్ గ్యాప్ ఫీజ్ అని ఒకటి ఉంటుంది. సో ఏదైనా బ్లడ్ టెస్ట్కి వెళ్ళాలి, ఆ బ్లడ్ టెస్ట్ $100 ఫర్ ఎగ్జాంపుల్. సో మన ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఓన్లీ $80 కవర్ చేసింది అనుకోండి, ఆ $20 గ్యాప్ ఫీజ్ మనం పే చేసుకోవాలి. అండ్ ఇంకొకటి అవుట్ ఆఫ్ పాకెట్, మీకు ఏ రకమైన ఇన్సూరెన్స్ లేదు, మెడికేర్ లేదు, ఈ కాస్ట్స్ అన్నీ మనం అవుట్ ఆఫ్ పాకెటే పే చేసుకోవాలి. నెక్స్ట్ నేను నా యాంటీనేటల్ అపాయింట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇది ట్రైమిస్టర్ వైజ్, ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ట్రైమిస్టర్. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో మనం మొత్తం జీపీతోనే మన ఫస్ట్ ట్రైమిస్టర్ ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, మనకి ఇంట్లో ఒక పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ వచ్చింది ఆర్ మనం ప్రెగ్నెంట్ ఉన్నామని మనకు డౌట్ వచ్చింది. సో డైరెక్ట్ మనం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ ఉండదు. సో మనం ఫస్ట్ జీపీ దగ్గరికి వెళ్ళాలి. సో జీపీ దగ్గరికి వెళ్తాం.
ముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు పబ్లిక్ అయితే జీపీ, బల్క్ బిల్లింగ్ అయితే బల్క్ బిల్లింగ్, మిక్స్ బిల్లింగ్ అయితే మిక్స్ బిల్లింగ్. జీపీ దగ్గరికి మనం వెళ్తాము. వెళ్ళినప్పుడు జీపీ 2 టెస్ట్స్ రాస్తుంది. ఫస్ట్ హెచ్సిజీ టెస్ట్ ఒకటి, బ్లడ్ వర్క్ ఒకటి. హెచ్సిజీ టెస్ట్ కామన్గా అందరికీ తెలిసినట్టే, అది మన బ్లడ్లో మనం ప్రెగ్నెంట్ ఉన్నామా లేదో డిటెక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ జీపీ దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ ఆ టెస్ట్ రిజల్ట్స్తో మళ్ళీ మనం సెకండ్ టైం జీపీ దగ్గరికి వెళ్ళాలి. మనకి ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే రిజల్ట్స్ డైరెక్ట్గా మనకు రావు. సో ఇండియాలో మనం కామన్గా రిజల్ట్స్ మనకి ఇచ్చేస్తారు కదా. సో ఇక్కడ అట్లా రిజల్ట్స్ మనకి ఇవ్వరు, రిజల్ట్స్ జీపీకి ఇస్తారు. సో జీపీ దగ్గరికి మనం వెళ్ళి రిజల్ట్స్ మనం జీపీతో డిస్కస్ చేయాలి. అండ్ జీపీతో డిస్కస్ చేసినాక ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే కొన్ని మెడిసిన్స్ ఇస్తుంది డాక్టర్. ఇక్కడ ఎక్కువ మెడిసిన్స్ ఇవ్వరు. సో మనకి ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే దానికి సంబంధించిన ఐరన్, విటమిన్ డి ఇస్తారు, ప్లస్ ఫాలిక్ యాసిడ్ ఇస్తారు. తర్వాత ఆ జీపీ అప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్ట్రాసౌండ్స్, అంటే నెక్స్ట్ అప్కమింగ్ అల్ట్రాసౌండ్స్, ఇంకా అప్కమింగ్ టెస్ట్స్ ఏమైనా ఉంటే అవి మనకి సజెస్ట్ చేస్తుంది. సో నేను జీపీ దగ్గరికి నా హెచ్సిజీ రిజల్ట్ కోసం వెళ్ళినప్పుడు నాకు 7th వీక్ స్కాన్ సజెస్ట్ చేసింది. అండ్ వేరే టెస్ట్స్ ఏమైనా అవసరం ఉంటే అప్పుడు చేస్తారు. నాకైతే ఓన్లీ 7th వీక్ స్కాన్ సజెస్ట్ చేసింది. 7th వీక్ స్కాన్కి వెళ్ళినప్పుడు నేను ఒక స్కానింగ్ సెంటర్ని చూస్ చేసుకున్నాను. ఈ స్కానింగ్ సెంటర్స్ని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం రాంగ్గా మిక్స్ బిల్లింగ్ స్కానింగ్ సెంటర్స్కి వెళ్తే మనం చెప్పినట్టు మనం ఎక్స్ట్రా ఫీజు పే చేసేది ఉంటుంది. సో నేను 7th వీక్కి వెళ్ళినప్పుడు నేను ఒక స్కానింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నాను. నా 7th వీక్ స్కాన్ మాత్రం వాళ్ళు మొత్తం ఫ్రీగా చేశారు, నా మెడికేర్ తీసుకొని. యాక్చువల్లీ అది మిక్స్డ్ బిల్లింగ్ స్కానింగ్ సెంటర్ అంట. నాకు అప్పుడు నాకు 7th వీక్ ఫ్రీ అన్నారు కాల్లో. సో నేను అది బల్క్ బిల్లింగ్ అనుకొని వెళ్ళాను. బట్ నాకైతే 100% ఆ స్కాన్ అయితే గవర్నమెంట్ కవర్ చేసింది. ఆ స్కాన్కి వెళ్ళాను. అండ్ 7th వీక్లో ఆ స్కాన్ అయిపోయినాక నెక్స్ట్ ఇక్కడ ఎన్ఐపిటి అని ఒక టెస్ట్ ఉంటుంది. సో ఎన్ఐపిటి టెస్ట్ అంటే ఇది ఒక ఆప్షనల్ టెస్ట్, ఇది మ్యాండేటరీ టెస్ట్ కాదు. ఎన్ఐపిటి టెస్ట్ మనకి గవర్నమెంట్ ఫండ్ చేయదు. ఒకవేళ మనకి మెడికేర్ కార్డు ఉన్నా, ఇన్సూరెన్స్ ఉన్నా ఇది మ్యాండేటరీ టెస్ట్ కాదు కాబట్టి గవర్నమెంట్ ఫండ్ చేయదు ఈ టెస్ట్ని. ఈ టెస్ట్ అరౌండ్ $500 కాస్ట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్. ఈ టెస్ట్లో మనకి ఫస్ట్ బేబీకి ఏమన్నా క్రోమోజోనల్ డిఫెక్ట్స్ ఉంటే తెలుస్తుంది, లైక్ డౌన్ సిండ్రోమ్ ఇట్లాంటి డిఫెక్ట్స్ ఉంటే తెలుస్తుంది. ప్లస్ ఈ టెస్ట్లో ఆల్సో మన బేబీ జెండర్ని తెలుసుకోవచ్చు. సో ఎవరికైనా బేబీ జెండర్ తెలుసుకోవడం ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు కూడా టెస్ట్ చేయొచ్చు. బట్ జస్ట్ అక్కడ జెండర్ మాకు వద్దు అని చెప్తే ఈ టెస్ట్ నార్మల్గా చేస్తారు, జెండర్ మాత్రం మనం డిస్క్లోజ్ చేయరు. ఈ టెస్ట్ చాలా ఎర్లీగా చేస్తారు. ప్రెగ్నెన్సీలో 10 వీక్స్కే మనం బేబీ జెండర్ తెలుసుకోవచ్చు ఈ టెస్ట్ త్రూ. ఇది ఒక బ్లడ్ టెస్ట్. ఈ బ్లడ్ టెస్ట్కి ఉన్న సైన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నాకు మా డాక్టర్ ఏం ఎక్స్ప్లెయిన్ చేసిందంటే మదర్ బ్లడ్ నుంచి బేబీ బ్లడ్ని సెపరేట్ చేసి వాళ్ళు ఆ బ్లడ్ పైన టెస్ట్ చేస్తారంట. ఎవరికైనా ఇంకా డీటెయిల్స్ కావాలంటే నాకు తెలిసి గూగుల్లో చాలా డీటెయిల్స్ ఉంటాయి దీని గురించి. బట్ ఈ టెస్ట్ చాలా ఎక్స్పెన్సివ్. సో ఇది అరౌండ్ $500 అంటే మనకి 27,000 రూపీస్ అట్లా కాస్ట్ అవుతుంది. ఇది మొత్తం నేనే పే చేశాను అవుట్ ఆఫ్ పాకెట్. అండ్ ఈ టెస్ట్ 99% యాక్యురేట్. సో మనం బేబీ జెండర్ 99% కరెక్టే వస్తుంది టెస్ట్లో. అండ్ ఇంకొకటి 12th వీక్లో ఎన్టీ స్కాన్ అని ఒక స్కాన్ చేస్తారు. ఈ స్కాన్లో బేబీకి ఎర్లీ స్ట్రక్చరల్ ఫార్మేషన్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే దాంట్లో తెలుస్తుంది. అండ్ ఈ స్కాన్ కూడా మనకి మెడికేర్ ఉంటే యాక్చువల్లీ బల్క్ బిల్లింగ్ మనం వెళ్తే 100% కవర్ అయిపోతుంది. బట్ నేను మీకు ముందు చెప్పినట్టు నేను ఒక స్కానింగ్ సెంటర్లో ఫస్ట్ నాకు 7th వీక్లో ఫ్రీగా చేశారని నేను అదే స్కానింగ్ సెంటర్ వాళ్ళకి కాల్ చేసి ఈ స్కాన్ బుక్ చేసుకున్నాను. సో వాళ్ళు అప్పుడు నాకు మిక్స్డ్ బిల్లింగ్ అని చెప్పారు. నేను 2-3 స్కానింగ్ సెంటర్స్ కాల్ చేసి ఆ 2-3 ప్లేసెస్లో కూడా సేమ్ ఇట్లా మనం అవుట్ ఆఫ్ పాకెట్ పే చేసుకోవాలని చెప్పారు. సో అప్పుడున్న సిచ్యువేషన్ నేను ఓకే, నాకు ఇక్కడ అపాయింట్మెంట్స్ తొందరగా దొరకవన్నమాట స్కాన్స్కి. అప్పుడున్న సిచ్యువేషన్ నేను ఓకే మిక్స్ అన్నిటి దగ్గర ఇంట్లానే ఉంటుందేమో, మనమే పే చేసుకోవాలేమో అని నేను దీన్ని బుక్ చేసుకున్నా. ఈ స్కాన్ నాకు $299 కాస్ట్ అయింది, అంటే 16,500 రూపీస్. దీంట్లో నాకు మెడికేర్ రీబేట్ అంటే గవర్నమెంట్ నాకు రిఫండ్ ఇచ్చిన మనీ $50. సో నేను నా అవుట్ ఆఫ్ పాకెట్ పే చేసి $250 దీనికి. సో ఈ స్కాన్, ఈ ఎన్ఐపిటి టెస్ట్, జెండర్ టెస్ట్, ఈ రెండు కలిపి మనం మళ్ళీ జీపీ దగ్గరికి వెళ్ళాలి. మనం ఈ ప్రాసెస్ మొత్తంలో ఇప్పుడు వరకు కూడా గైనిక్ దగ్గరికి వెళ్ళడానికి లేదు. ఇది మొత్తం మనకి జీపీనే చూస్తుంది. సో జీపీ దగ్గరికి వెళ్తే జీపీ మనకి అప్పుడు రిజల్ట్స్ మనతో డిస్కస్ చేస్తుంది. ఇది అరౌండ్ 12th 13th వీక్లో జరుగుతుంది ప్రెగ్నెన్సీలో, ఫస్ట్ ట్రైమిస్టర్లో. అండ్ అప్పుడు ఆ జీపీ అపాయింట్మెంట్ అప్పుడు జీపీ మనకి రెఫరల్ ఇస్తుంది పబ్లిక్ హాస్పిటల్కి, అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి. అండ్ పబ్లిక్ హాస్పిటల్ కూడా మనకి ఇష్టం ఉన్న పబ్లిక్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ చూస్ చేసుకోవడానికి లేదు. సో మన ఇంటి నుంచి నియరెస్ట్ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో, సో ఇప్పుడు సపోజ్ మన ఇంటికి నియరెస్ట్ ఒకటే ఉందనుకో, ఆ ఒకటే ఆప్షన్ ఉంటుంది మనకి ఇంటికి దగ్గరలో 2 ఉన్నాయనుకో, ఆ 2 గవర్నమెంట్ హాస్పిటల్స్ మనం చూస్ చేసుకొని ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు. సో మనం ఏ హాస్పిటల్కి వెళ్తామో తనకు చెప్పినాక తను మన కేస్ మొత్తం, అంటే ఇప్పటివరకు తీసిన బ్లడ్ టెస్ట్స్, మన స్కాన్స్, మన హిస్టరీ మొత్తము తను ఆ హాస్పిటల్కి పంపిస్తుంది అనమాట, ఆ పబ్లిక్ హాస్పిటల్కి. సో నేను ఒకటి చూస్ చేసుకొని తను చెప్పాను, తన డేటా మొత్తం ఆ పబ్లిక్ హాస్పిటల్కి పంపించింది. అండ్ ఆ పబ్లిక్ హాస్పిటల్ నా ఫైల్ ఓపెన్ అయ్యి వాళ్ళు ఒక్కసారి నాకు అపాయింట్మెంట్ బుక్ చేస్తారు. ఇదంతా అవ్వడానికి నాకు ఆల్మోస్ట్ 3 to 4 వీక్స్ టైం పట్టింది. అండ్ ఈ 3 to 4 వీక్స్ మధ్యలో నాకు ఏం ఇష్యూ ఉన్నా నేను డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి లేదు, నేను మళ్ళీ మా జీపీ దగ్గరికి రావాలి అని చెప్పింది.
సో ఇది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ట్రైమిస్టర్. నెక్స్ట్ సెకండ్ ట్రైమిస్టర్. సో ఆల్రెడీ చెప్పినట్టు నాకు నా పబ్లిక్ హాస్పిటల్ అపాయింట్మెంట్ దొరకడానికి నేను వెయిట్ చేసినాక నాకు నా పబ్లిక్ హాస్పిటల్ అపాయింట్మెంట్ అరౌండ్ నేను 17 వీక్స్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు దొరికింది. అంటే నాకు వీక్ 13 నుంచి వీక్ 17 వరకు ఏమైనా ఇష్యూస్ ఉంటే నేను మళ్ళీ జీపీ దగ్గరికి వెళ్ళాలి. అప్పటి వరకు నాకు ఏం ఇష్యూస్ రాలేవు. సో నేను నార్మల్గా ఏ డాక్టర్ విజిట్ చేయలేదు. బట్ 17 వీక్స్కి నాకు గవర్నమెంట్ హాస్పిటల్ అపాయింట్మెంట్ దొరికింది. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో 2 టైప్స్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఉంటాయి. ఒకటి మిడ్ వైఫ్ అపాయింట్మెంట్. మిడ్ వైఫ్ అంటే తను ఒక నర్స్ స్పెషలైజ్డ్ ఇన్ ప్రెగ్నెన్సీ, డెలివరీ అండ్ చైల్డ్ బర్త్. అండ్ సెకండ్ గైనకాలజిస్ట్ అపాయింట్మెంట్. సో నేను నా ఫస్ట్ మిడ్ వైఫ్ అపాయింట్మెంట్కి వెళ్ళాను. మిడ్ వైఫ్ అపాయింట్మెంట్లో జనరల్గా ఇవే చేస్తారు ప్రతి అపాయింట్మెంట్. సో నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వెయిట్ చెక్ చేస్తారు, బీపీ చెక్ చేస్తారు, ఏమైనా వ్యాక్సినేషన్స్ ఆర్ ఏమైనా మెడికేషన్ ఏమైనా ఉంటే అప్పుడు ఇస్తారు. మనకి నెక్స్ట్ 1 మంత్ ఆర్ నెక్స్ట్ 1-2 మంత్స్లో ఏమేమి స్కాన్స్కి వెళ్ళాలో ముందే మనకి రెఫరల్ ఇచ్చేస్తారు. ఎందుకంటే మీకు ముందు చెప్పినట్టు ఇక్కడ స్కాన్స్కి అపాయింట్మెంట్స్ వెంటనే దొరకవు. సో వాళ్ళు మనకి 1 మంత్ 1.5 మంత్ ముందే రెఫరల్ ఇస్తారు. రెఫరల్ తీసుకొని మనం స్కాన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నాకు గ్లూకోజ్ టెస్ట్ ఉండింది. సో దానికి కూడా అంటే అందరికీ గ్లూకోజ్ టెస్ట్ ఉంటుంది షుగర్ టెస్ట్ చేయడానికి. ఆ రెఫరల్ కూడా ఫస్ట్ అపాయింట్మెంట్లోనే తనకి ఇచ్చేసింది. సో ఈ మిడ్ వైఫ్ అపాయింట్మెంట్స్ అండ్ డాక్టర్ అపాయింట్మెంట్స్ అనేవి గవర్నమెంట్ హాస్పిటల్లో మంత్లీ ఆల్మోస్ట్ లైక్ సెకండ్ ట్రైమిస్టర్ మొత్తంలో మంత్లీ ఒకటి ఉంటుంది. థర్డ్ ట్రైమిస్టర్ ఎండింగ్కి అంటే లాస్ట్ 2 మంత్స్లో మాత్రం 2 అపాయింట్మెంట్స్ ఉంటాయి. సో నా థర్డ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నా థర్డ్ ట్రైమిస్టర్లో అంటే 27 to 40 వీక్స్ మధ్యలో 28th వీక్ నాకు తను గ్లూకోజ్ టెస్ట్ చేయించుకోమని రెఫరల్ రాసింది. సో 28th వీక్ ఇప్పుడు మనం వాళ్ళు టెస్ట్ రెఫరల్ రాసినప్పుడు మనం బ్యాక్ అదే హాస్పిటల్కి వెళ్ళి ఫ్రీగా అంటే లైక్ అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళి చేయించుకోలేము. అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. సో నేను మా ఇంటి దగ్గర ఉన్న ల్యాబ్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నా. ఈ టెస్ట్ కూడా ఫ్రీయే, మెడికేర్ కార్డు ఉంది కాబట్టి నా దగ్గర. ఇక్కడ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. నేను ఈ గ్లూకోజ్ టెస్టింగ్ ప్రాసెస్ ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఇక్కడ ఇస్తాను. సో మీరు వెళ్ళి ఆ వీడియో చూడండి. ఇక్కడ టెస్టింగ్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అట్లా నాకు గ్లూకోజ్ టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి రిజల్ట్స్ వచ్చినాక నాకు మళ్ళీ కూడా మిడ్ వైఫ్ అపాయింట్మెంట్ ఉండింది. డాక్టర్ అపాయింట్మెంట్ ఏం లేదు. సో అప్పుడున్న మిడ్ వైఫ్ అపాయింట్మెంట్లో ఒకవేళ మనకి మన షుగర్ లెవెల్స్ బట్టి వాళ్ళ అపాయింట్మెంట్ స్కెడ్యూల్స్ చేంజ్ చేస్తారంట. సో ఒకవేళ మనకి హై షుగర్ ఉంది, లేకపోతే మనకి ఏమైనా మెడికేషన్స్ కావాలంటే అపాయింట్మెంట్ స్కెడ్యూల్ చేంజ్ చేస్తారు. బట్ నాకైతే ఏం చేయలేదు. నాకు ఫస్ట్ ఒక అపాయింట్మెంట్ స్కెడ్యూల్, మనం ఫస్ట్ అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక స్కెడ్యూల్ ఇస్తారు. సో ఆ సేమ్ స్కెడ్యూల్ మొత్తం ఫాలో అయ్యారు. సో ఫస్ట్ డే నాకు ఒక స్కెడ్యూల్ ఇచ్చేసారు, లైక్ 9 అపాయింట్మెంట్స్, ఈ డేట్స్, ఇవి టైమ్స్ కానీ. సో మొత్తం అదే ఫాలో అయ్యారు వాళ్ళు. అండ్ తర్వాత నాకు రిమైనింగ్ స్కాన్స్ నా ప్రెగ్నెన్సీ మొత్తంలో అంటే నేను ఇంకా 32 వీక్సే, బట్ నాకు స్కెడ్యూల్డ్ ఉన్న స్కాన్స్ నాకు 32nd వీక్ ఒక స్కాన్ జరిగింది అండ్ 36th వీక్ ఒక స్కాన్ ఉంది. అండ్ అపాయింట్మెంట్స్ లైక్ పబ్లిక్ హాస్పిటల్కి వెళ్ళినాక నాకు మొత్తం 9 అపాయింట్మెంట్స్ షెడ్యూల్ చేశారు. సో ఇప్పటి వరకు లైక్ 9 అవ్వలేదు, బట్ నా షెడ్యూల్ అయితే ఇంకా చేంజ్ అవ్వలేదు. సో నేను అవే కౌంట్ చేస్తున్నాను. మొత్తం 9 అపాయింట్మెంట్స్ షెడ్యూల్ చేశారు. అవుట్ ఆఫ్ దిస్ 9 ఓన్లీ 2 గైనకాలజిస్ట్, రిమైనింగ్ 7 అపాయింట్మెంట్స్ మిడ్ వైఫే చెక్ చేస్తుంది. ఇక్కడ మిడ్ వైఫ్స్ కూడా అంటే మీరు అనుకోవచ్చు గైనకాలజిస్ట్ అయితేనే కరెక్ట్గా చెప్తుందని, మిడ్ వైఫ్స్ కూడా మన రిజల్ట్స్ ఏమన్నా ఇష్యూ ఉంటే 100% డాక్టర్తో చెక్ చేసినాకనే వాళ్ళు మన అపాయింట్మెంట్లో మనతో డిస్కస్ చేస్తారు. సో వాళ్ళు ఏమి బ్లైండ్గా ఏం చెక్ చేయకుండా ఏం డిస్కస్ చేయరు. సో మనం వాళ్ళని నమ్మొచ్చు అండ్ చాలా బాగా కేర్ తీసుకుంటారు. ఆల్సో ఒకసారి పబ్లిక్ హాస్పిటల్కి వెళ్ళినాక 24 అవర్స్ వాళ్ళు మనకు అవైలబుల్గా ఉంటారు. మెటర్నిటీ ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తారు మనకి. సో ఆ నెంబర్ నేను ఎప్పుడు లైక్ మధ్యలో నాకు ఒకసారి కోల్డ్ వచ్చింది, నేను సిట్రిజిన్ వేసుకున్నా, నాకు కోల్డ్ తగ్గట్లేదు. నేను వాళ్ళకి కాల్ చేసి చెప్పాను, నేను ఇట్లా 3 days నుంచి సిట్రిజిన్ వేసుకుంటున్నాను, నాకు కోల్డ్ తగ్గట్లేదు అంటే వాళ్ళు లేదు వేరే మెడిసిన్ ఏమైనా యూజ్ చేయాలంటే అది సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే మనం ఇండియా నుంచి తెచ్చుకున్న మెడిసిన్స్ ఇక్కడ యూజ్ చేస్తే వీళ్ళకి తెలియదు దాని ఫార్ములాస్ ఆర్ ఏంటి అని. సో వీళ్ళు ఇక్కడ దొరికే మెడిసిన్స్ మనకు సజెస్ట్ చేస్తుంటారు. బట్ అట్లాంటి చిన్న చిన్న డౌట్స్ ఏమున్నా వాళ్ళు ఫోన్ కూడా వెంటనే ఆల్మోస్ట్ విదిన్ 1 minute లిఫ్ట్ చేస్తారు. అండ్ మిడ్ వైఫే మనతో మాట్లాడుతుంది. అండ్ ఆల్సో లో మూమెంట్స్ లైక్ బేబీ మూమెంట్స్ ఎప్పుడైనా తక్కువ అయినట్టు అనిపిస్తే కంపల్సరీ వితిన్ ½ an hour, లైక్ సపోజ్ మనకి బేబీ రోజు నైట్ మనం పడుకున్నప్పుడు మూవ్ అవుతుంది, మనం ఈరోజు పడుకున్నాం మనకు మూవ్ అవుతున్నట్టు అనిపించట్లేదు నైట్. సో మా మిడ్ వైఫ్ ఏం చెప్పిందంటే జస్ట్ నీకు 30 minutes టైం, నువ్వు నేను చెప్పాను నేను హాట్ వాటర్ తాగుతున్నప్పుడు మూవ్ అవుతుంది అని. సో మా మిడ్ వైఫ్ ఏం చెప్పిందంటే నువ్వు ఏమన్నా చేయి, నీకు 30 minutesలో ఇంకా కూడా నీకు డౌట్ అనిపిస్తే 1% డౌట్ ఉన్నా కూడా వాళ్ళ 24 hours హెల్ప్ లైన్కి కాల్ చేయాలి అండ్ వాళ్ళు మన కేర్ తీసుకుంటారు. నాకు ఆల్రెడీ ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒకసారి నాకు బేబీ మూమెంట్స్ తక్కువ అనిపించినాయి, అది నాకు ఫుడ్ వల్ల అని డౌట్, ఎందుకంటే నేను ఆ రోజు రైస్ తినలేదు అండ్ ఫుడ్ కూడా కొంచెం చపాతీ అట్లాంటివి తిన్నాను. తక్కువ అనిపిస్తే నేను వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు ఇమ్మీడియట్గా అప్పుడు నైట్ 11:30 అయింది, హాస్పిటల్కి రమ్మన్నారు. నేను హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే 5 minutes రిసెప్షన్లో కూర్చున్నాను అంతే. మిడ్ వైఫ్ వచ్చింది, బీపీ చెక్ చేసింది, యూరిన్ శాంపిల్ తీసుకుంది అండ్ ఒక రూమ్లో మొత్తం ఇట్లా మానిటర్ పెట్టి కడుపు దగ్గర ఇట్లా
చెక్ చేయడానికి డివైసెస్ పెట్టి బేబీ హార్ట్ బీట్ అండ్ మనకు ఒక డివైస్ ఇస్తారు చేతిలో. సో బేబీ మూవ్మెంట్స్ అన్నీ ఒక 1 hour వాళ్ళు మొత్తం ట్రాక్ చేస్తారు. సో అవి మొత్తం ట్రాక్ చేసి మనం హ్యాపీ లైక్ మనం కాన్ఫిడెంట్ మన బేబీ సేఫ్గా ఉంది అన్నప్పుడు మనల్ని ఇంటికి పంపిస్తారంట. నీకు ఇంకా డౌట్ ఉంటే ఆన్ కాల్ డాక్టర్ ఉంటుంది, డాక్టర్ వస్తుంది. ఇంకా డౌట్ ఉంటే స్కానింగ్ కూడా చేస్తారని నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ నాకు 1 hour తర్వాత ఫైన్ అనిపించింది. సో నేను ఇంటికి పంపించేశారు. సో నాకైతే ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వాళ్ళ మెటర్నిటీ కేర్ అయితే చాలా బాగుంది అనిపించింది. అండ్ ఆల్సో హాస్పిటల్లో క్లాసెస్ ఉంటాయి. నేను ఆల్రెడీ ఒక క్లాస్ అటెండ్ అయ్యాను, అది బ్రెస్ట్ ఫీడింగ్ క్లాస్. ఈ క్లాస్ ఫ్రీయే ఉండింది, ఒక 3 hours క్లాస్. దాంట్లో ఇప్పుడు చాలామంది న్యూ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. సో దాంట్లో డౌట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ బర్తింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి. కొన్ని క్లాసెస్ ఫ్రీ ఉంటాయి, కొన్ని క్లాసెస్ పెయిడ్ ఉంటాయి. సో మనం చూస్ చేసుకొని మనం ఏ క్లాస్కి వెళ్ళాలంటే అది చూస్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇప్పుడు నాకు టోటల్ కాస్ట్ ఎంత అయింది ఈ అన్ని అపాయింట్మెంట్స్కి, ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ మొత్తంకి ఎంత అయింది ఇప్పుడు మీకు చెప్తాను. మొత్తం నేను పే చేసిన అమౌంట్ అయితే నాకు మెడికేర్ కార్డు ఉంది. నాకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ అడిషనల్గా ఏం లేదు. మొత్తం గవర్నమెంట్ ఫండెడ్ మెడికేర్ కార్డు ఒకటే ఉంది. సో ఫస్ట్ NIPT టెస్ట్ అంటే జెండర్ తెలిసే టెస్ట్ ఆర్ క్రోమోజోమ్ డిఫెక్ట్స్ తెలిసే టెస్ట్కి $500 నేను పే చేశాను. నెక్స్ట్ NT స్కాన్ 12th వీక్లో స్కాన్. నేను చెప్పాను కదా నేను మిక్స్డ్ బిల్లింగ్ ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళాను. సో అక్కడ నేను మొత్తం గవర్నమెంట్ ఫండ్ చేయలేదు. సో ఆ రోజు $250 నేను పే చేశాను. అండ్ ఆల్సో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్కి అయితే పార్కింగ్ ఫ్రీ ఉండదు. సో మనం ఎవ్రీ టైం వెళ్ళినప్పుడల్లా ఒక 1 hourకి పార్కింగ్ పే చేస్తాం. సో అది నేను మొత్తం ఒక $50 అనుకుంటున్నా. సో ఇవన్నీ యాడప్ చేస్తే నేను ఇప్పటి వరకు అరౌండ్ $800 పే చేశాను, అంటే 44,000 రూపీస్. సో నేను ఇప్పుడు 32 weeks ప్రెగ్నెంట్ ఉన్నా. సో 32 weeksలో నేను 44,000 రూపీస్ స్పెండ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నాకు డెలివరీకి మోస్ట్ కేసెస్లో ఏం ఖర్చు అవ్వకూడదు. బట్ ఇంకా నా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అయినాకనే అది అప్డేట్ చేస్తాను. బట్ ఇప్పటి వరకు అయితే 44,000 రూపీస్ అయింది. ఇవన్నీ ఇప్పుడు నాకు ఏం ఇన్సూరెన్స్ లేదు, నాకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ లేదు, ఏది లేదు. నేను మొత్తం నా అవుట్ ఆఫ్ పాకెటే పే చేస్తే నాకు ఎంత ఖర్చు అవుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. GP విజిట్స్. సో నేను ఫస్ట్ ట్రైమిస్టర్లో 3 times GP దగ్గరికి వెళ్ళాను. 3-4 times వెళ్తాను. నేను 3 times క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. ఈచ్ విజిట్ $70 ఆన్ అన్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. సో 3 visitsకి $210 అవుతుంది, అంటే అరౌండ్ 11,500 రూపీస్. HCG టెస్ట్, బ్లడ్ వర్క్ అంటే నార్మల్ మన విటమిన్ డెఫిషియన్సీస్ చూసే టెస్ట్. HCG టెస్ట్కి $50, బ్లడ్ వర్క్కి కూడా అరౌండ్ $50-60. సో ఈ రెండు కలిపి అరౌండ్ మనకి 6,000-7,000 రూపీస్ అవుతుంది. NIPT టెస్ట్, జెండర్ తెలిసే టెస్ట్ అండ్ మనకి డౌన్ సిండ్రోమ్ అవి టెస్ట్ చేసేది $500, ఇది అందరు కామన్, 27,500 రూపీస్ అవుతుంది. అల్ట్రాసౌండ్స్. సో నేను ఇప్పటివరకు 4 అల్ట్రాసౌండ్స్ చేయించుకున్నా, ఇంకోటి రిమైనింగ్ ఉంది 36th వీక్ది. సో ఈ అన్ని అల్ట్రాసౌండ్స్ కలిపి ఒకవేళ నేను మొత్తం డైరెక్ట్ పే చేయాలంటే $1,950 అయ్యేది, అంటే 1,07,000 జస్ట్ అల్ట్రాసౌండ్స్కి. అండ్ గ్లూకోజ్ టెస్ట్, షుగర్ టెస్ట్ చేసేది, ఆ టెస్ట్ అరౌండ్ $40-50 అవుతుంది. సో 2,200 రూపీస్. అండ్ యాంటీనేటల్ అపాయింట్మెంట్స్, అంటే మనకు పబ్లిక్ హాస్పిటల్కి వెళ్ళినాక నేను మిడ్ వైఫ్ అపాయింట్మెంట్స్ అండ్ గైనిక్ మొత్తం 2 అపాయింట్మెంట్స్, మొత్తం 9 అపాయింట్మెంట్స్ ఉంటాయని చెప్పాను కదా. ఆ 9 అపాయింట్మెంట్స్కి కలిపి మొత్తం $1,500 అవుతుంది. సో దట్స్ అరౌండ్ 80,000 రూపీస్. ఈ కాస్ట్స్ అన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేసినవి కాదు, నేను ఇవన్నీ ఆన్లైన్లో గూగుల్లో సర్చ్ చేసి ఒక యావరేజ్ కాస్ట్ తీసి మీకు చెప్తున్నాను. సో మీరు ఏమైనా ఎక్స్పెన్సివ్ హాస్పిటల్కి వెళ్తే ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఈ కాస్ట్ అంతా కలిపి మనం అవుట్ ఆఫ్ పాకెట్ పే చేస్తే 32 ఇప్పుడు వరకు నాకు అయిన వాటి అన్నిటికీ కలిపి 2,34,000 రూపీస్ అయ్యేది. బట్ నేనైతే 44,000 రూపీస్ పే చేశాను, ఎందుకంటే నాకు మెడికేర్ కార్డు ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, సో ఏది బెటర్, పబ్లిక్ హెల్త్ బెటరా, ప్రైవేట్ హెల్త్ బెటరా? సో నేనైతే పబ్లిక్ హెల్త్ యూజ్ చేస్తున్నా. పబ్లిక్ హెల్త్లో బెనిఫిట్స్ ఏంటంటే మోస్ట్లీ ఇది ఫ్రీ. సో మీకు మెడికేర్ కార్డు ఉంటే మీకు ఏం భయం ఉండదు. లైక్ నేను ఒకరోజు నైట్ వెళ్ళాను చెప్పా కదా, అప్పుడు కూడా నాకేం టెన్షన్ లేదు, ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, వెళ్ళడం అవసరమా లేదా అని. నాకు మెడికేర్ కార్డు ఉంది, నేను కార్డు తీసుకొని వెళ్ళిపోతాను లోపలికి, నాకు ఫ్రీ. బట్ ఇక్కడ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు నాకు 9 అపాయింట్మెంట్స్ ఉంటాయని చెప్పా కదా, 9 అపాయింట్మెంట్స్లో డిఫరెంట్ పీపుల్ ఉంటారు. కనీసం నర్స్, ఇప్పుడు డాక్టర్ అపాయింట్మెంట్ 2, నర్స్ అపాయింట్మెంట్ 7, కానీ ఆ 7 అపాయింట్మెంట్స్లో కూడా సేమ్ నర్స్ ఉండదు. సో మనకు ఉంటుంది కదా, సేమ్ డాక్టర్ అయితే మనం కంటిన్యూటీ ఉంటుంది మనకి ఏజ్ తెలుస్తుంది అని. సో డిఫరెంట్, ఇంకా ఆ రోజు ఎవరికి జాబ్లో ఉంటే వాళ్ళు, ఎవరు షిఫ్ట్లో ఉంటే వాళ్ళు అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 7 అపాయింట్మెంట్, నాకు ఇప్పటి వరకు 3-4 అయినాయి, అన్నిటికీ డిఫరెంట్ పీపులే వచ్చారు. డాక్టర్స్ కూడా అట్లా డిఫరెంట్, ఆ రోజు డ్యూటీలో ఎవరు ఉంటే వాళ్ళు చూస్తారు. బట్ ఏంటంటే వాళ్ళకి ఏం కొత్తగా ఉండదు, వాళ్ళ దగ్గర మన కేసు మొత్తం ఉంటుంది. వాళ్ళు మనం అపాయింట్మెంట్ లోపలికి వెళ్ళే ముందే మన కేసు మొత్తం చదివి అప్పుడే మనల్ని అపాయింట్మెంట్కి లోపలికి పిలుస్తారు. ప్రైవేట్లో ఏంటంటే ప్రైవేట్ ఎక్స్పెన్సివ్, ఆబ్వియస్లీ మనం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కట్టాలన్నా ఇన్సూరెన్స్ కూడా ఎక్స్పెన్సివే ఉంటుంది. బట్ సేమ్ డాక్టర్ని మీరు మళ్ళీ కలవచ్చు. సో ఇప్పుడు మీకు అపాయింట్మెంట్స్ ఉన్నాయి,
మీరు సేమ్ డాక్టర్ ఉన్నప్పుడు మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది, మీరు అప్పుడే వెళ్ళొచ్చు. బట్ పబ్లిక్లో మనకు అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు అనమాట. వాళ్ళు ముందే అపాయింట్మెంట్ స్కెడ్యూల్, ఫస్ట్ అపాయింట్మెంట్ అప్పుడే, నెక్స్ట్ ఇప్పుడు నా డెలివరీ వరకు అపాయింట్మెంట్స్ అన్నీ స్కెడ్యూల్డ్, టైం కూడా స్కెడ్యూల్డ్. సో మనం చేంజ్ చేసుకోవాలన్నా ఇక్కడ భయం ఏంటంటే మనం ఇష్టం ఉన్నట్టు మనకు అపాయింట్మెంట్స్ దొరకవు. సో చేంజ్ చేసుకోవడం కూడా కష్టమే. సో ఇది నా ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఆస్ట్రేలియాలో హాస్పిటల్స్తో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. ఇవన్నీ నేను ఎందుకు వీడియో చేస్తున్నా అంటే నాకు కూడా ముందు చాలా డౌట్స్ ఉండేవి, లైక్ చిన్నవి. మనకు ఎక్స్పీరియన్స్ అయితేనే మనకు తెలుస్తుంది కదా. సో మీకు కూడా ఇండియాలో ఎట్లుంటుందో ఆస్ట్రేలియా ఎట్లుంటుంది డిఫరెన్సెస్ తెలుస్తాయని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.